హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీసీ ఫుటేజ్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అపర్ణ అయితే కావ్యని చూడాలనిపిస్తుందని అనుకుంటూ ఉంటుంది. అంతలో కనకమైతే అపర్ణని చూడ్డానికి వస్తుంది. కనకాన్ని చూసి అపర్ణ అయితే కావ్య ఏం చేస్తుంది కనకమని అడుగుతూ ఉంటుంది. మీరు ఎలాగ తన గురించి తాపత్రయం పడుతున్నారో తను కూడా మీ గురించి అంతే ఆరాటపడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాధపడుతూ ఉంటుంది. అపర్ణ అయితే అసలు ఈ పరిస్థితికి రావడానికి నేనే కారణం, నేను చేసిన తప్పు వల్లే నా కోడలు ఈరోజు పుట్టింటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటూ బాధపడుతూ ఉంటుంది అపర్ణ. బాధపడకండి వదిన, ఏదో ఒక రోజు అల్లుడు గారు అమ్మాయి విలువ తెలుసుకుంటారు అని అంటూ ఉంటే, అంటే మా రాజే విలువ తెలుసుకోవాలి తప్ప భర్త గురించి తను తెలుసుకొని ఇంటికి తిరిగి రాదా అని రుద్రాని అడుగుతూ ఉంటుంది. రుద్రాని అన్న మాటకి అప్పుడే భర్తని వదిలేసి వచ్చిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన ఎలా రాకుండా ఉంటుంది రుద్రాని? నీలాంటి దానికైతే ఉండదు, కానీ పుట్టింట్లో పడి ఆ పుట్టింటి వాళ్ళని కూడా నాశనం చేయడానికి నీలాంటి వాళ్ళు సిద్ధంగా ఉంటారు తప్ప నా కోడలు ఎప్పుడు కూడా అత్తగారింట్లోనే ఉందామనుకుంది. తన భర్త మరొక బిడ్డని తీసుకువచ్చి వీడు నాకే పుట్టాడు అని చెప్పిన తర్వాత పరాయి ఆడది వచ్చి ఆయన నా భర్త, నా బిడ్డకి తండ్రి అని చెప్పిన తర్వాత నేను విడాకుల పత్రాల మీద కూడా సంతకం పెట్టమన్నాను. అప్పుడు కూడా తను ఇల్లు దాటి గడప దాటి బయటికి వెళ్ళిపోవాలని అస్సలు అనుకోలేదు. నిలబడింది ధైర్యంగా. తన భర్త ఏ తప్పు చేయలేదని తను నిరూపించుకుంది. అలాంటి కోడలు నా కోడలు. నా కోడలు గురించి మాట్లాడే అర్హతే లేదు. అలా అనుకుంటే అసలు కావ్య పేరు నీ నోటి వెంట పలికితేనే నాకు అసహ్యంగా ఉంది. నీలాంటి నోటి దాని వెంట నా కోడలి పేరు పలకకూడదు అని అపర్ణ అయితే రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. అత్తయ్య, అమ్మని మీరు చాలా అవమానిస్తున్నారు అని అంటూ ఉంటాడు. రాహుల్ అయితే అవమానాల గురించి మాటలు అనడం గురించి మీ దగ్గరే నేర్చుకోవాలి, మరి నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే రుద్రాని రాహుల్ అయితే లోపలికి వెళ్తారు. చింత చచ్చినా పులుపు చావలేనన్నట్టు ఇంత జరిగినా కూడా ఈ అపర్ణకి బుద్ధి రాలేదు అని అంటూ ఉంటుంది రుద్రాని. అప్పుడే ఇక రాహుల్ అయితే, మమ్మీ వీళ్ళ పొగర్లు తొందరలోనే దిగిపోతాయి మమ్మీ. నీకు ఒక విషయం చెప్పనా? అనామిక రాజుకి శత్రువు అయిన ఆ సామంత్ని పట్టింది. సామంత్ జ్యువెలరీ ఉంది కదా కంపెనీ, అతన్ని వలలో వేసుకుంది అనామిక. ఎందుకో తెలుసా? రాజుని బిజినెస్ పరంగా దెబ్బ కొట్టి మానసికంగా హింసించాలని అనామిక పెద్ద ప్లానే వేసింది. మనమేమో ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు వేసుకుంటూ పోతాం, కానీ ఆ అనామిక పెద్ద కొండకే ఎసరు పెట్టింది అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే నువ్వు చెప్పేది నిజమేనా రాహుల్ అని అడుగుతూ ఉంటుంది రుద్రాని. అయితే నేను చెప్పేది నిజమేనా మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్. నువ్వు చెప్పేది నిజమే అయితే ఇక ఆ రాజుని ఎవ్వరూ కూడా కాపాడలేరు. అనామిక అనుకున్నది సాధించేస్తుంది. తను నాకన్నా డేంజర్ అని రుద్రాని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక స్వప్న అయితే, ఏంటి ఎవరు డేంజర్ అని స్వప్న అయితే అక్కడికి వస్తుంది. అనామిక గురించి ఇది విందంటావా అని అనగానే, విన్నా ఏమవుతుంది మమ్మీ, మనమేమన్నా ఏది అనుకోలేదు కదా, మనం తప్పు చేసామన్నట్టు ఏం మాట్లాడలేదు కదా అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే ఏంటి మా అమ్మ వస్తే గౌరవం ఇవ్వకుండా నోటికొచ్చినట్లు మాట్లాడావంట, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని స్వప్న రుద్రానిని నిలదీస్తూ ఉంటుంది. మీ అమ్మ వస్తే ఏమన్నా తను ఎలిజబెత్ రానియా? బొమ్మలకి రంగులు వేసుకునే కృష్ణమూర్తి పెళ్ళాం, అలాంటి దానికి నేను గౌరవం ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటుంది రుద్రాని. అప్పుడే ఇక రుద్రాని అన్న మాటకి స్వప్న అయితే, ఎందుకంటే నీ కోడలు ఆ ఇంటి నుంచే వచ్చింది, రేపు పుట్టబోయే నీ మనవడు కూడా ఆ ఇంటి నుంచి వచ్చిన ఆ కూతురు కడుపునే పుడతాడు. మరి అప్పుడు నీకు అసహ్యం అనిపించలేదా? అయినా పుట్టిన వాళ్ళని నీ చేతికి ఎందుకు ఇస్తాను? అసలు వాళ్ళ దగ్గరికి కూడా నిన్ను రానివ్వను. నీ గాలి సోకితే నీ కొడుకులాగే వాళ్ళు కూడా తయారవుతారు అని అంటూ ఉంటుంది స్వప్న. అయితే రే, ఇది ఒక విషయం మర్చిపోయిందిరా,
పుట్టబోయేవాడు నీ రక్తం పంచుకుని పుడతాడన్న విషయం మర్చిపోయినట్టుంది. నీ బుద్ధులు రాకుండా పెంచుతుందంట. అది బ్లడ్లోనే ఉంటే రాకుండా ఎలా పెంచుతుందిరా అని రుద్రాని అంటూ ఉంటే, అదేంటి మమ్మీ అదేదో అంటుందనుకో, అంటే నేను తప్పు చేసిన వాడినా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటాడు రాహుల్. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అపర్ణ అయితే కనకం వెళ్ళేటప్పుడు కావ్యతో చెప్పమంటుంది, ఏదో ఒకరోజు నేనే వస్తాను, నా కోడల్ని చూడాలనిపిస్తుందని చెప్పు కనకం అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కనకం అయితే మీ ఇద్దరు ఇలాగే ఎప్పుడూ కలిసి ఉండాలో దినా అని చెప్పేసి వెళ్ళిపోతుంది కనకం అయితే. ఆ తర్వాత కనకం ఇంటికి వెళ్ళంగానే అంటూ ఉంటుంది కావ్య అంటూ, ఏంటమ్మా అత్తయ్య గారికి ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, బాగానే ఉన్నారా, కొంచెం కోలుకున్నారా అని అడుగుతూ ఉంటుంది కావ్య అయితే. బాగానే ఉందమ్మా, ఆవిడ ఇప్పుడు నువ్వెలాగైతే అడిగావో తను కూడా వెళ్ళిన దగ్గర నుంచి కూడా నిన్నే అడుగుతుంది. తన వల్లే నీ జీవితం ఇలా అయిపోయిందని చాలా కుమిలిపోతుంది అని అంటూ ఉంటే, కుమిలిపోతుందా ఎందుకమ్మా, అయినా మా ఆయన చేసిన పనికి ఆవిడెందుకు కుమిలిపోవడం అని అంటూ ఉంటుంది కావ్య. ఇప్పుడు తను నీకు అత్త కాదమ్మా, అమ్మ, అంతలాగా నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది అని చెప్పి కనకం అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు మీ అత్తగారు మారలేదని బాధపడ్డావు, ఇప్పుడు అసలైనా నీ భర్త మనసులో స్థానం నీకు లేదని ఇప్పుడు బాధపడుతున్నావు. నీ జీవితం ఏంటో అర్థం కావడం లేదు. అందరూ కష్టాలు తీర్చి అందరూ మంచి కోరుకునే నా కావ్యకి ఇలాంటి కష్టం వచ్చిందేంటి అని కృష్ణమూర్తి కూడా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అపర్ణకి చెక్ చేయడానికి హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు రాజుతో. ఆవిడికి నెల రోజులు దాటిపోతుంది కదా, ఒకసారి చెకప్ చేయిద్దాము, స్కానింగ్ ఎక్స్రే తీయిద్దాము అని డాక్టర్ చెప్పడంతో అప్పుడే రాజు అయితే రేపు మమ్మీని తీసుకొస్తాను అని రాజు అంటూ ఉంటాడు. రాజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, మమ్మీ రేపు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను, చెకప్కి డాక్టర్ రామన్నారు అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక అపర్ణ అయితే ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను, నాకు ఎటువంటి చెకప్ అవసరం లేదు అని అంటూ ఉంటుంది అపర్ణ. అలా అంటావేంటి మమ్మీ, ఇప్పుడు నీ ఆరోగ్యం చాలా ముఖ్యం మాకు అని అంటూ ఉంటే, నా ఆరోగ్యం ముఖ్యమా, నా ఆరోగ్యం ముఖ్యమైన వాడు వెళ్ళి నా కోడల్ని తీసుకొస్తాడు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. నన్నేం చేయమంటావు మమ్మీ, కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా తను రానంది అని అనగానే, కాళ్ళ వేళ్ళ పడ్డా తను రానని చెప్పిందనేనా చెక్కిచ్చేసి కోడలుగా భార్యగా నటించమని చెప్పావు అని అపర్ణ రాజుకి షాక్ ఇస్తుంది. మమ్మీ ఇదంతా నీకెలా తెలుసు అని రాజు అడుగుతూ ఉంటే, నీకెలా తెలుసు అని నువ్వు అన్నప్పుడే ఆ చెడ్డ పని నువ్వు చేసావని అర్థమైపోయింది. ఒక భార్యని నువ్వు నా భార్యవి కాదు, ఆ స్థానం నీకు లేదని చెప్పి భార్యగా నటించమని, యజమానిరాలాగా నటించమని నువ్వు డబ్బులు ఇస్తానంటే తను ఎలా ఒప్పుకుంటుందనుకుంటున్నావు? ఆత్మాభిమానం ఎక్కువరా నా కోడలికి, తను మాట పడదు, అలాగే ఎదుటివారిని ఏమన్నా ఊరుకోదు. ప్రమాదంలో తన ప్రాణం పోతుందన్నా సరే నా కోడలు మాత్రం కాపాడుతుంది అందరినీ అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడే ఇక సీతారామయ్య, చూడమ్మా అపర్ణ, రోజులు ఇంకా ఎన్నో రోజులు లేవమ్మా, నా మనవరాలు నా దగ్గరికి వచ్చేస్తుంది, నా మనసుకి అదే అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రేపు ఉదయం నేను రెడీ అవుతానులే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ అయితే. లోపలికి వెళ్ళిపోయి అపర్ణ అయితే కావ్యతో మాట్లాడాలనిపిస్తుంది. రేపే కావ్య దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటుంది అపర్ణ. తర్వాత ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అందరూ కూడా కాఫీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రమే ఇక వంటగదిలో ఉండి కాఫీ పెడుతూ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు పాపం మా ఆవిడ చీర అస్సలు కూడా నలగనిచ్చేది కాదు, ఏ పని చేసేది కాదు, ఇటు తీసి అటు పుల్ల కూడా పెట్టేది కాదు. అలాంటిది ఇప్పుడు అందరికీ కాఫీ ఇవ్వాలంటే పాపం ఏమిస్తుందో చెప్పు రాజ్ అని అంటూ ఉంటే, శాంత ఉందిగా బాబాయ్ అని అనగానే, ఆ శాంత వంట చేస్తే ఎంత వికృతంగా ఉంటుందో మొన్న నువ్వు రుచి చూసావు కదరా అబ్బాయి, మళ్ళీ అలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటాడు ప్రసాద్ అయితే. ఏంటండి అసలు కావ్య లేకపోతే ఇల్లే గడవదన్నట్టు చేసేస్తున్నారు అందరూ కూడా.
కావ్య వచ్చి సంవత్సరమే అయింది. ముందు సంవత్సరాలు ఎంతో హాయిగా సంతోషంగా గడిపాము. ఎప్పుడైతే వాళ్ళు మన జీవితాల్లోకి వచ్చారో అప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒకటి గొడవే, ఎప్పుడు ప్రశాంతంగా లేము అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రాజైతే, అవును పిన్ని, నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడైతే తను ఇంటి కోడలుగా అడుగుపెట్టిందో ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. తాతయ్యకి కూడా మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక అపర్ణ అయితే, మనకి హాస్పిటల్కి టైం అయిందనుకుంటా, మనం వెళ్దాం పదా అని అపర్ణ అంటూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే మొత్తం చెకప్ చేస్తారు. ఆ రోజు ఈ మెడిసిన్ వేసుకున్న తర్వాతే నాకు ఊపిరి అందలేదు డాక్టర్ అని మెడిసిన్ని చూపిస్తూ ఉంటుంది అపర్ణ. అప్పుడే మెడిసిన్ని ఓపెన్ చేసిన డాక్టర్ అయితే, ఓ మై గాడ్ అని అంటూ ఉంటాడు. ఏంటి డాక్టర్, ఏం జరిగింది, ఒక్కసారి ఎందుకు అలా అన్నారు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ అయితే. అసలు నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇవి కాదమ్మా, ఈ ట్యాబ్లెట్లు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ అయితే. అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు, ఇవి మీరిచ్చిన ట్యాబ్లెట్లే, ఆ బాటిల్ కూడా మీరిచ్చిందే కదా అని అడుగుతూ ఉంటే, లేదమ్మా, బాటిల్ నేనిచ్చిందే, కానీ దాంట్లో ఉన్న మెడిసిన్ మాత్రం నేనిచ్చింది కాదు. ఈ ట్యాబ్లెట్ ఎవరైతే వేసుకుంటారో హార్ట్ పేషెంట్స్ బీపీ తక్కువైపోయి వాళ్ళకి ఊపిరి అందక చనిపోయే ప్రమాదం ఉంది. అసలు మీకు అసలు కారణం అదే, ఎవరో మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేశారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజు అది విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అపర్ణని తీసుకొని ఇంటికైతే వస్తాడు. మమ్మీ, ఈ విషయాన్ని తాతయ్య వాళ్ళకి చెప్పొద్దు, మళ్ళీ తాతయ్య కంగారు పడతారు, తను కూడా ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేస్తారు కూడా అని అంటూ ఉంటాడు. రాజు అయితే, నాకు తెలీదా రాజ్, మనుషుల్ని అర్థం చేసుకోవడం నీకు రాకపోవచ్చు, నాకు తెలుసు అని అంటూ అపర్ణ కూడా అప్పుడు కూడా సెటైర్ వేస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ, ఏది చెప్పినా సరే చివరికి అక్కడికి లాక్కొస్తావేంటి అని అడుగుతూ ఉంటాడు. రాజైతే, రేయ్, నేను చెప్పేది విను అని అంటూ ఉంటే, నువ్వేమీ చెప్పొద్దు మమ్మీ, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడు ఇక రాజుకైతే మొదలవుతుంది ఆలోచన. అసలు డాక్టర్ గారు ఎప్పుడు కూడా తనకి ఆ ట్యాబ్లెట్లు ఇవ్వలేదని చెప్తున్నారు. ఆ ట్యాబ్లెట్లు బాటిల్ అదే, కానీ లోపల ట్యాబ్లెట్లు మారిపోయాయి అంటున్నారు. అది ఎలా సాధ్యం? కళావతి ఇంట్లోనే ఉంది, తనే ఆ ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరని తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు రాజైతే. అలా అనుకునేటప్పుడే రాజైతే సీసీ ఫుటేజ్ వీడియోలని చూస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా అని అనుకుంటూ మొత్తం సీసీ ఫుటేజ్ వీడియోలను సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇక సీసీ ఫుటేజ్ వీడియోలో అందరూ గుడికి వెళ్ళేటప్పుడు రుద్రాణి మాత్రం అపర్ణ గదిలోకి వెళ్తూ ఉంటుంది. అపర్ణ గదిలోకి రుద్రాణి వెళ్ళేటప్పుడు తన చేతిలో అయితే ఒక బాటిల్ కూడా ఉంటుంది. అది చూసి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రుద్రాణి ఎవరికి కనిపించకుండా దొంగచాటుగా నక్కి బయటికి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. రాజైతే ఆ తర్వాత షాక్ అయిపోతూ, అంటే ఇదంతా అత్తే చేసిందా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడు ఆఫీస్కి ఫోన్ చేస్తాడు. ఆఫీస్లో కూడా ఉన్న సీసీ ఫుటేజ్ని మొత్తం ఓపెన్ చేస్తాడు. ఆ సీసీ ఫుటేజ్లో అక్కడే ఉన్న ఇక ఎంప్లాయీ అయితే రాహుల్తో ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడే అతను ఎవరో అతని కాల్ డేటా మొత్తం కూడా చూసుకునేసరికి అతనే కావ్యకి ఫోన్ చేసినట్టు ఉంటుంది. అప్పుడే అతని దగ్గరికి వెళ్తాడు రాజైతే. వెళ్ళి, ఆ రోజు నా భార్యకి ఫోన్ చేసి ఏం చెప్పావు నువ్వు అని రాజైతే అతన్ని నిలదీస్తాడు. అప్పుడే అతనైతే, నన్ను క్షమించండి సార్, నేను కావాలని ఇది చెయ్యలేదు అని అంటూ, ఆ రోజు రాహుల్ సార్ కావ్య మేడంని ఆఫీస్కి రప్పించి అరగంట పాటు అసలు ఆఫీసులో నుంచి కదలకుండా చేయమని నాకు 2 లక్షలు డబ్బులు ఇచ్చారు సార్. ఆ 2 లక్షలతో నా పిల్లలు కాలేజీ ఫీజు కట్టొచ్చని నమ్మకంతో నేను డ్రామా ఆడడానికి ఒప్పుకున్నాను అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజైతే. అంటే కావ్య చెప్పింది వీళ్ళిద్దరి విషయంలో ఒకటే, కానీ నేనే గుర్తించలేకపోయాను అని రాజైతే బాధపడుతూ ఉంటాడు. కోపంగా ఇంటికి వెళ్ళపోతూ ఉండగా అప్పుడే సీతారామయ్యకి ఉమ్మడి కుటుంబంగా ఉంచుతాను, ఎప్పటికీ విడిపోయేలాగా చేయను అన్న మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజైతే. ఇప్పుడు ఏం చెయ్యను, అత్త చేసిన ద్రోహానికి ఇప్పుడు వెళ్ళి అత్తని బయటికి గెంటేయాలనిపిస్తుంది, కానీ గెంటలేని పరిస్థితి. తాతయ్య ఇప్పుడే కళావతి
ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చాలా బాధపడుతున్నారు. ఈ టైంలో నేను వెళ్ళి రుద్రాని అత్తయ్యని రాహుల్ని బయటికి గెంటేస్తే తాతయ్య తట్టుకోలేరు. పైగా తాతయ్యకి నేను మాట ఇచ్చాను, ఇది ఉమ్మడి కుటుంబంగానే ఉంచుతానని. కానీ ఇలా చెయ్యకపోతే తాతయ్య తట్టుకోలేకపోతారు అని అనుకుంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక కావ్యకి నిజం చెప్పి క్షమాపణ చెప్పాలని ఇక బయలుదేరుతాడు. అలా క్షమాపణ చెప్పి బయలుదేరడానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఇక డాక్టర్ అయితే వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇక డాక్టర్ని పిలిచి, ఏమైంది డాక్టర్, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే, ఇక్కడ కావ్య అనే అమ్మాయి ఉంది, తను సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోవడంతో తనుకి చెకప్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తుంది. కావ్య ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యిందని రాజు తెలుసుకున్నాడో అప్పుడే ఇక రాజు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత ఇక కావ్య అయితే బాధపడడం చూసి కనకం అడుగుతూ ఉంటుంది, అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పనా అంటే, లేదమ్మా, అల్లుడు గారికి ఈ విషయం చెప్తే నేను అబార్షన్ చేయించుకుంటాను. ఎందుకంటే ఈ కడుపు మీద కూడా ఆయనకి ప్రేమ ఉండదు. కేవలం వాళ్ళమ్మ చెప్పిందనే బలవంతంగా నాతో కాపురం చేశానని చెప్పిన ఆ పెద్ద మనిషి తనకి ఇప్పుడు పుట్టబోయే బిడ్డని కొడుకుగా ఒప్పుకుంటారని నాకు అస్సలు కూడా అనిపించడం లేదు. అందుకని నేను గర్భవతిని కాదని గర్భవతినని ఆయనకి తెలియకూడదు అని అంటూ ఉంటుంది కావ్య. ఆ మాట విని రాజైతే తను ఎంత పెద్ద తప్పు చేశానో అని చాలా బాధపడుతూ ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అపర్ణని పట్టుకొని, నేను చాలా పెద్ద తప్పు చేశాను మమ్మీ, సరిదిద్దుకోలేని తప్పు చేశాను అని రాజు అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజుని చూసి, ఏమైంది రాజు అని అడుగుతూ ఉంటుంది. అపర్ణ అయితే, మమ్మీ కావ్య ప్రెగ్నెంట్ అని అనగానే చాలా ఆనందపడుతూ ఉంటుంది అపర్ణ. ఇక ఆనందపడుతూ, ఎంత గొప్ప వార్త చెప్పావో, మరి కావ్యని చూసావా వెళ్ళి అని అంటూ ఉంటే, చూశాను మమ్మీ, నాకు ఈ విషయం తెలిస్తే తను అబార్షన్ చేయించుకుంటానంటుంది అని రాజు అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ. రుద్రాని రాహుల్ చేసిన కుట్రని మమ్మీకి తెలిస్తే వెంటనే వాళ్ళిద్దరిని బయటికి గెంటేయమంటుంది. ఇప్పుడు నా మనసులోనే దాచుకుంటాను అని రాజ్ అయితే బయటికి చెప్పాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.